నామములో వందనాలు. మరి మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. హల్లెలూయా. పునరుద్ధాన దినమ అలాగే శుభాకాంక్షలు. మరి దేవుడు మీ అందరికీ కూడా పునరుద్ధానం యొక్క ఆశీర్వాదం అని కూడా మీకు దేవుడు ఇచ్చినగా. హల్లెలూయా. ఒక పల్లవి చరణ మాత్రమే మనం పాడుకుంటాం. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత జయ జయ. అందరు చప్పలు కొట్టాలి, మీరు చూస్తుండదు. హల్లెలూయా. జయ జయ దేవసుత జయ జయ విజయ సుత జయ హే జయ హే జయ హే జయ హే. మరణపు కోటలో మరణమే సమసెను, మరణమే సమసెను. ధరణిలో జీవిత భయములు ధీరెను, భయములు ధీరెను. మరణపు కోటలో మరణమే సమసెను, మరణమే సమసెను. ధరణిలో జీవిత భయములు ధీరెను, భయములు ధీరెను. మరణములో సహ జయములు నావే, మరణములో సహ జయములు నావే. జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత జయ జయ విజయ సుత జయ హే జయ హే జయ హే జయ హే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొద్ది నిమిషాలు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది, మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మరి ఎన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్పబిందువులను తుడిచివేయును. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఈ చదువుకున్న లేఖన భాగాన్ని మీరే విరిచి పంచిపెట్టమని మా అందరితో మాట్లాడమని వాక్య ప్రత్యక్షత అనుగ్రహించాయా అని వాక్యం చెప్పుచుండగా అర్థం చేసుకునే శక్తిని గ్రహించే మనసును మీరు దయచేయమని, కృప చూపమని, బలపరచమని, ఆస్వాదించమని నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సౌండ్ వస్తుందా? క్లారిటీ వస్తుందా? ఓకే. జాగ్రత్తగా మరి వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. ఎందుకంటే మనము వాక్యం టు వాక్యం. హల్లెలూయా. కాబట్టి మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఇక్కడ చూడండి, యేషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ వాక్యాన్ని అలాగే ప్రవచింపజేశాడు. యెహోవా ఏం చేశారంట? మరి ఎన్నడూ మరణం ఉండకుండా ఏం చేశారంట? మృంగివేశను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే మరి ఎన్నడూ మరణమే లేకుండా చేయడము, అలాగే ఇది పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉన్నది. ఏం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు శిల మీద మరణించిన అనుకోండి, కానీ తిరిగి లేవలేదు. మరణం జయించినట్ట? మరణాన్ని ఓడించడం వేరు, మరణం లేకుండా చేయడం వేరు. యేసుప్రభు శిలువ మరణం ద్వారా సాతాను ఓడించాడు, మరణాన్ని ఓడించాడు. పునరుద్ధానము ద్వారా, దేని ద్వారా చెప్పండి? తన పునరుద్ధానము ద్వారా మరి ఎన్నడూ లేకుండా ఆ మరణమును దేవుడు చేశాడు. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ యేసుప్రభు మరణించాడు అట్లాగే ఉంటే, యేసుప్రభు తిరిగి లేవకపోతే, పునరుద్ధానం జరగకపోతే ఆయన మరణానికి విలువ లేదు. ఏం లేదు? మరణానికి విలువ లేదు. యేసుప్రభు తిరిగి లేచాడు కాబట్టి, పునరుద్ధానం చెందాడు కాబట్టి ఆయన మరణానికి విలువ ఉంది. అట్లాగే చనిపోయి తిరిగి లేవడాడు అనుకోండి, అందరితో పాటు యేసుప్రభు మరణించాడు, అట్లాగే వెళ్ళిపోయాడు అని అనుకునేవారు. గుర్తుపెట్టుకో, జాగ్రత్త వినండి. అన్ని గ్రంథాలలో లేనిది మన గ్రంథాలు ఉన్నది ఏంటంటే పునరుద్ధానం. ఏముంది చెప్పండి? ఇతర మత గ్రంథాలలో లేనిది మనలో ఉన్నది ఏది ప్రత్యేకమైనదంటే పునరుద్ధానము. ఏం చెప్పండి? మనుషులకు పునరుద్ధానము, దేవుడు పునరుద్ధానం చెందిన మరణాన్ని గెలిచాడు. కాబట్టి ఇతర గ్రంథాలలో, ఇతర మతాలలో లేనిది ఏంటంటే మన దగ్గర ఉన్నది అంటే పునరుద్ధానం. ఇది ప్రత్యేకమైనది. ఇది ఎక్కడ ఏ మతంలో కూడా మరణం గెలిచి లేచినట్టు పునరుద్ధానం చెందేందుకు ఉండదు. హల్లెలూయా. చనిపోయినట్టు ఉంటాయి, కానీ మనుషుల కొరకు, మనుషుల పాపం కొరకు మరణించినట్టుగా ఏ దేవుడు కూడా లేదు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు అలాగే శిల మీద ఓడించాడు పునరుద్ధానం ద్వారా, అలాగే మరి ఎన్నడూ ఉండకుండా మింగేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇది క్రీస్తు పూర్వం. ఎప్పుడు చెప్పినది? క్రీస్తు పూర్వం దాదాపు 680 సంవత్సరాలు ఈ ప్రవక్త, యేషయా ప్రవక్త ఈ గ్రంథం రాసినప్పుడు, అంటే క్రీస్తు పూర్వం 680వ సంవత్సరంలో ఈ గ్రంథం రాయబడింది. అంటే దాదాపు 700 సంవత్సరాలు ముందు యేసు ప్రభువు పునరుద్ధానం చెందుతాడని ఈ వచనం మనకు ప్రవచిస్తుంది. హల్లెలూయా. మరి మరణం ఎన్నటిగా లేకుండా చేయడము ఎలా చేశాడు దేవుడు? తన పునరుద్ధానము ద్వారా. ఏం చెప్పండి? పునరుద్ధానము ద్వారానే మరణమును దేవుడు ఎన్నడూ లేకుండా చేస్తాడు. హల్లెలూయా. అంటే పాత నిబంధనలో యేసు ప్రభుకి ఏం పేరుంది? యెహోవా. ఏం చెప్పండి? ఏం పేరు చెప్పండి? అందుకే మనం చాలాసార్లు ఇంతకుముందు నేను చెప్పాను, పాత నిబంధనలో 3 యెహోవా ఉన్నాడు. తండ్రికి యెహోవా అనే నామం ఉంది, కుమారుని కూడా యెహోవా అనే నామం ఉంది, పరిశుద్ధాత్మ కూడా యెహోవా నామం ఉంది. త్రియేక దేవుడు. ముగ్గురికి పాత నిబంధన గ్రంథంలో యెహోవా అనే నామం కనబడుతుంది, కొత్త నిబంధనలో యేసు అనే నామం కనబడుతుంది. నేను చాలాసార్లు నేను నిరూపించి చాలాసార్లు మన వాక్యాలు చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మరణమును మన ఎన్నడూ లేకుండా మింగివేసిన వాడు ఎవరు? యెహోవా. అని చెప్పండి. యెహోవా అంటే తండ్రిన దేవుడు కాదు, కుమారుడైన దేవుడు. చెప్పండి. కుమారుడైన దేవుడి యేసుక్రీస్తు ప్రభు కూడా యెహోవా అనే నామం ఇక్కడ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా మరి వినాలి. మరి ఎన్నడూ లేకుండా అన్నాడు. ఏమన్నా చెప్పండి? మరి ఎన్నడూ లేకుండా అనే మాట చాలా ఒక ప్రత్యక్షతని ఇస్తుంది మనకు.
యేసు మరణించాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు 2000 సంవత్సరం అయింది. హల్లెలూయా. ఇప్పుడు మరణం ఉందా లేదా? ఇప్పుడు మన మరణం వెళ్తుందా లేదా? ఉందా? లేదు. ఉన్నదా లేదా చెప్పు? ఉంది. ఈ మరణమును మొత్తం ఇంకా దేవుడు లేకుండా చేయలేడు. ఇంకా ఈ మరణమును దేవుడు ఓడించాడే తప్ప, గుర్తుపెట్టి ఏం చేశాడు? ఓడించాడే తప్ప మరి ఎన్నడూ లేకుండా ఇంకా చేయలే. ఆ ప్రవచనం నెరవేర్చబడలేదు. ఇంకా ఇది చాలామంది తెలియదు. యేసు మరణించాడు, తిరిగి లేచాడు. పునరుద్ధానము ద్వారానే మరి మరణమును మరి ఎన్నడూ లేకుండా దేవుడు చేస్తాడు అని చెప్పాను ఇంతకుముందు నేను. కానీ యేసు ప్రభు మరణమును ఇంకా ఎన్నడూ లేకుండా చేస్తాను ఇంకా వచనము ఇంకా నెరవేర్చబడలేదు. ఇంకా నెరవేర్చబడలేదు. యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత దాదాపు మొదటి శతాబ్దం, అంటే యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత ఒక 70-80 సంవత్సరాల తర్వాత అపోస్తులైన పౌలు భక్తుడు, ఎవరు చెప్పండి? అపోస్తులైన పౌలు భక్తుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు 15వ అధ్యాయంలో. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 25-26 వచ్చిన 2 వచనాన్ని మీరు చదవాలా. ఎందుగనక తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పాలన చేయుచుండవలెను. యేసు ప్రభు పరలోకము తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. యేసు ప్రభు శత్రువులందరూ కూడా యేసయ్య పాదాల కిందికి రావాలి. ఏం చెప్పండి? మీరు దీనికి ముందు అపోస్తుల కార్యంలో ఇంకా ఈ వచనం క్లారిటీగా స్పష్టంగా రాయబడింది. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము మీరందరూ కూడా చూడాలి. అపోస్తుల కార్యంలో ఒక మాట, దేవుడు తన శత్రువులందరికీ యేసయ్య పాదాల వద్ద కూర్చుండే వరకు దేవుడు తన ఒక మాట రాయబడింది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 2వ అధ్యాయము 33వ వచనం చూడండి. 32, 33. ఈ యేసును దేవుడు లేపాను. 32. దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచున్న వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకంలోకి ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను. హల్లెలూయా. ప్రభువు అంటే తండ్రి అయిన దేవుడు, నా ప్రభు అంటే యేసు. దావీదు కూడా ప్రభు, యేసు ప్రభే. ఆ ప్రభు తండ్రి అయిన దేవుడైన ప్రభు నా ప్రభుతో అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు ఆ కుడి పార్శ్వమున కూర్చో. ఎంతవరకు? నీ శత్రువులు, అంటే యేసు ప్రభువుకి శత్రువులు ఈ లోకంలో ఉన్నారు, మనుషులలో ఉన్నారు, కొన్ని శత్రువులు ఉన్నారు. వాళ్ళందరూ నీ పాదపీఠము వచ్చేంత వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చోమంటున్నాడు. అలాగే యేసు ప్రభుకు ఈ లోకంలో శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులందరూ కూడా యేసయ్య పాదాల దగ్గర రావాలి. వాళ్ళందరికీ నశింపజేయాలి దేవుడు. అంతవరకు యేసు ప్రభు ఎక్కడ కూర్చోవాలా? తండ్రి అయినా దేవుని దగ్గర కూర్చోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అలాగే యేసు ప్రభుకి చాలా శత్రువులు ఉన్నారు. అందులో చివరి శత్రువు ఒకటి ఉండదు. ఏమని చెప్పండి? చివరి శత్రువు, ఆఖరి శత్రువు.
అబద్ధ గ్రీసు దేవుని శత్రువే. భూలోకంలో కొంతమంది రాజులు దేవుని శత్రువులే. అలాగే సాతాను చీకటి శక్తులు అందరూ కూడా అవి కూడా దేవుని శత్రువు కాదు. లాస్ట్ చివరి ఏంటి అంటే, లాస్ట్ శత్రువు అంటే అక్కడ చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. అంటే యేసు ప్రభువుకు అనేక శత్రువులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసయ్య పాదాల దగ్గర వస్తారు. వారందరికీ దేవుడు నాశనం చేస్తాడు. అలాగే చివరి శత్రువు యేసు ప్రభువుకు దేవునికి చివరి శత్రువు ఒకటి ఉంది. అది 15వ అధ్యాయము 26వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. కడిపట నశింపజేయబడు శత్రువు మరణము. జాగ్రత్త వినాలమ్మా. మీరు అటు ఇటు పిల్లలు చూడకండి. పిల్లలు శోధి చాలా శోధిస్తారు. దయచేసి వాళ్ళు ఆడుకుంటారు, చిలిపికుంటారు, అటే చూస్తే వాక్యం అర్థం కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను? ఒకసారి ఎందుకు లోతైన వాక్యం చెప్పాలంటే భయం వేసి మీకు అర్థం కాకపోతే అదొక బాధ. అందుకే నేను చాలాసార్లు కట్ చేస్తున్నాను నేను. హల్లెలూయా. లోతైన వాక్యం చెప్పాలంటే మీకు అది కొంచెం అర్థం కాదని ఒక భయం ఉన్నది. ఇప్పుడు దేవుడు మరణమును ఎన్నడూ లేకుండా నశింప చేస్తాడు అని ప్రవచనం ఉంది. అది ఎలా నాశనం చేస్తాడు? పునరుద్ధానం ద్వారానే మరణము నాశనం చేస్తాడు. ఓకే, దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే దేవుడు మరణం ఎన్నడూ లేకుండా చేయడం అనే ఇంకా వచనము ఇంకా నెరవేర్చబడలేదు. ఏమంటాను నేను? ఆ మాట ఇంకా నెరవేర్చబడలేదు, అది జరగలేదు. ఇంకా ఈ వచనం ఎప్పుడు నెరవేర్చబడుతుంది? యేసు మరణాన్ని ఓడించాడు కానీ ఇంకా లేకుండా ఇంకా చేయలేడు. ఇంకా మరణం ఎలుతూనే ఉంది. మనిషి ఏం చెప్పండి? మరణం ఇంకా ఎలుతూనే ఉంది. మరణం ఉంది. మొదటి మరణము కానీ రెండో మరణం కానీ మొత్తం అసలు మరణమే లేకుండా చేసే ఒక కాలం ఒకటి ఉంది, ఒక టైం ఉంది, ఒక సమయం ఉంది. రెండో మరణాన్ని మనం జయించినాం. మరణాన్ని రెండో మరణం జయించినాం. ఈ మొదటి మరణం ఉంది భూమి మీద, అది కూడా లేకుండా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మరణం ఇక్కడ కానీ తర్వాత కానీ ఇక్కడ లేకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనుషుల కోసం మరణమే లేకుండా చేసే ఒక సమయం ఉంది, ఒక కాలం ఉంది, ఒక టైం ఉంది. అది ఇంకా నెరవేర్చబడలేదు. ఇంకా మనకు ఈ మరణం అని ఏలుతుంది. మనిషి మరణం వస్తుంది. మనిషికి మరణమే లేని ఆ సమయం, ఒక కాలం ఒకటి ఉంది. దానికి దేవుడు అంటున్నాడు మరణమే లేకుండా మింగివేసే ఒక టైం ఉంది. హల్లెలూయా. అయితే బైబిల్ చెప్తుంది ఏమిటంటే, యేసు ప్రభువుకు ఎన్నో శత్రువులు ఉన్నారు. అందులో కడపటి శత్రువు ఎవరంట? కడపటి శత్రువు అంటే ఆఖరి శత్రువు ఎవరు చెప్పండి? ఎవరు శత్రువు? యేసుప్రభు శత్రువా? యేసు ప్రభుకు శత్రువు ఉందండి. ఆఖరి శత్రువు. చాలా మంది శత్రువు, లాస్ట్ శత్రువు. అప్పుడు చదువుకున్నామని ఏం చదవండి ఒకసారి 26వ వచనం. అందుకే మీరు మైండ్ కరెక్ట్ పెడితేనే వాక్యం సరిగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఒక్క సెకండ్ మీ మైండ్ అటు ఇటు పోయినా వాక్యం అర్థం కాదు. కరెక్ట్గా పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో మీరు వాక్యం వింటే తప్ప నా దగ్గర మీ వాక్యం అర్థం కాదు. హల్లెలూయా. చూడండి ఇక్కడ, కడపట నశింపజేయబడు. అన్ని శత్రువు నాశనం చేస్తారు. కడపట అంటే ఆఖరి శత్రువు, నశింపజేయబడు శత్రువు ఎవరంట? మరణము. ఎవరు చెప్పండి? దేవునికి లాస్ట్ శత్రువు. అందరి శత్రువు చంపిన తర్వాత లాస్ట్ చివరిగా మరణానికి చంపేశాడు దేవుడు. మరణమే లేకుండా చేస్తాడు. అది ఇంకా నెరవేర్చబడలేదు, అది జరగలేదు. కడపటి ఆఖరి అనమాట. సాతాను దేవునికి శత్రువే, అబద్ధ క్రీస్తు దేవునికి శత్రువే, దయ్యాలు దేవునికి శత్రువే. ఈ భూమి మీద కొంతమంది దేవునికి మనుషులు కూడా దేవునికి శత్రువులు ఉన్నారు. వాళ్ళందరికీ నాశనం చేసినాక లాస్ట్కి ఎవరు నాశనం చేస్తాడు? మరణానికి చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ చివరి మరణం, దేవునికి లాస్ట్ శత్రువు ఎవరంటే మరణమే. హల్లెలూయా. ఆ మరణమే లేకుండా చేయడానికి దేవుడు ఒక టైము, కాలము నిర్ణయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ కడవరి మరణము, ఈ భూమి మీద అసలు మరణమే లేకుండా దేవుడు మింగివేస్తాడు. అది ఎప్పుడు జరుగుతుంది?
అనే మాట మనము ధ్యానిస్తున్నాం. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దానికంటే ముందుగా ఎప్పుడు జరుగుతుంది అని ప్రశ్నకు మనము ధ్యానించినప్పుడు, అలాగే దేవుని యేసు ప్రభు పునరుద్ధానం చెందాడు. అలాగే మృతులకు పునరుద్ధానం ఉన్నదని దేవుడు చెబుతున్నాడు. ఏం చెప్పండి? మృతులకు అంటే చచ్చిపోయిన వారు తిరిగి లేస్తారు. ఏం చేస్తారు? మృతుల పునరుద్ధానం ఉంది. ఏముంది? దేవుడు తన పునరుద్ధానం ద్వారా ఏం నిరూపించాడంటే మరణమే ముగింపు కాదు, మరణము తర్వాత ఇంకో జీవితము ఉంది. మనిషికి ఏం చెప్పండి? మరణమే అంతము కాదు, మరణము తర్వాత అలాగే మనకు అసలైన జీవితం, శాశ్వతమైన జీవితం, అసలైన సంతోషం, సమాధానము, ఆరోగ్యకరమైన జీవితము ఇంకోటి ఉంది. అది పరలోకంలో ఉంది. హల్లెలూయా. ఆ జీవితం మనం ప్రవేశించాలంటే అలాగే మనం మరణించి తిరిగి లేవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ఈ మృతుల పునరుద్ధానం అనేది ఉన్నాయి. హల్లెలూయా. మృతుల పునరుద్ధానం ఏముంది? మనిషికి మరణం నుంచి తిరిగి దేవుడు లేపుతాడు. హల్లెలూయా. ఈ మృతుల పునరుద్ధానము అనేది రెండు ప్రపంచవ్యాప్తంగా సార్వత్రికంగా రెండు ఉన్నాయి. ఏం చెప్పండి? ఎన్ని పునరుద్ధానం ఉంది బైబిల్లో? సార్వత్రికంగా అంటే ప్రపంచవ్యాప్తంగా సార్వత్రికంగా రెండు పునరుద్ధానాలు ఉన్నాయి. ఎన్ని చెప్పండి? గట్టి చెప్పాలి మీరు గట్టి చెప్తేనే తొందర ముగిస్తాను నేను. హల్లెలూయా. అర్థమైనట్టు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మృతులకు, మనుషులకు దేవుడు మృతులకు అనే చచ్చిపోయిన వారు, జాగ్రత్త గమనించండి. మృతులకు అంటున్నాను నేను. దేవుడు నమ్ముకున్నారా నమ్ముకున్నా ఆ సభ్యుడు మాట్లాడతాను నేను. మృతులు ఎవరైనా సరే, ఎవరు దేవుడు నమ్మని నమ్మకపోని, చచ్చిపోయిన ప్రతి మనిషికి పునరుద్ధానం ఉన్నది. ఏమున్నది? పునరుద్ధానం ఉన్నది. అవి ఎన్ని రకాల పునరుద్ధానం ఉంది? రెండు విధముల రెండు పునరుద్ధానం దేవుడు నియమించినది. ఏది? సార్వత్రికంగా ప్రపంచవ్యాప్తంగా రెండు పునరుద్ధానాలు ఉన్నాయి. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీనిని యేసు ప్రభువు యోహాను సువార్తలో చెప్తాడు. ఒకసారి ఎక్కడున్నాయి ఆ రెండు పునరుద్ధానము? ప్రపంచవ్యాప్తంగా రెండు పునరుద్ధానము జరుగుతాయి. సార్వత్రికంగా రెండు పునరుద్ధానములు ఉన్నవి. రెండు గుంపులు ఉన్నారు. ఇంకా మీ ఊరు భాషలో చెప్పాలంటే రెండు గుంపు, ప్రపంచవ్యాప్తంగా రెండు గుంపులు, రెండు కాలాలలో, రెండు సమయాలలో సమాధి నుంచి లేస్తారు. దేనికి మహిమ కలుగునుగాక. అర్థమైందా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, అన్ని ఊళ్ళలో రెండు గుంపులు ఉన్నాయి. చచ్చిపోయిన వారు, మృతులు లేస్తారు. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు గుంపులు ఉన్నాయి. మీకు ఇంకా అర్థం కావాలంటే ఆ రెండు గుంపు గురించి దేవుడు ఎక్కడ రాయించాడు? 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం చూడండి. జాగ్రత్తగా వెళ్ళమ్మా. మీరు చదువు వచ్చినా రాకపోయినా ఈ మాటలు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. హల్లెలూయా. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. జాగ్రత్త చేసిన మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. రెండు పునరుద్ధానం కనుక రెండు రకాల పునరుద్ధానములు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటేమో మేలు చేసిన వారు, రెండోదో కీడు చేసిన వారు. ఎవరు చెప్పండి? ఒకటేమో మేలు చేసిన వారు, కీడు చేసిన. అంటే అర్థం ఏంటిది? మేలు అంటే మనుషులు రూపాయి ఇవ్వడము, డప్పులు ఇవ్వడం, ఆ మేలు గురించి కాదు ఇక్కడ బైబిల్ భాష. మేలు చేసిన వారు అనగా నిజమైన దేవుని నమ్మి, యేసుప్రభుని నమ్మి, యేసుప్రభు రక్తంతో కడగబడి పాపానికి దూరంగా ఉన్నవారు లేస్తారు, బయటికి వస్తారు. వారికి జీవ పునరుద్ధానం అని అంటారు. ఏమండి? జీవ పునరుద్ధానం. బైబిల్ భాషను చూడాలి. హల్లెలూయా. కీడు చేసిన వారు అంటే క్రీస్తుని నమ్మని, నిజమైన దేవుని నమ్మని, యేసుప్రభుని నమ్మని, యేసుప్రభుని నమ్మకుండా పాపము చేసే ప్రతి ఒక్కరు కూడా వారు కూడా సమాధి నుంచి బయటికి వస్తారు. కానీ
దేనికి వస్తారు వాళ్ళు? చూడండి, కీడు చేసిన తీర్పు పొందడానికి, అంటే శిక్ష అనుభవించడానికి బయటికి వస్తారు కీడు చేసిన వారు. హల్లెలూయా. అంటే జీవ పునరుద్ధానం ఒకటి ఉన్నది. ఏం చెప్పండి? మేలు చేసిన వారు అంటే యేసుప్రభువు నమ్మి పరిశుద్ధంగా జీవించిన వారు, వాళ్ళు సమాధి నుంచి బయటికి వస్తారు. జీవ పునరుద్ధానం అంటే ఎల్లప్పుడూ జీవిస్తారన్నమాట. హల్లెలూయా. అలాగే యేసుప్రభు నమ్మకుండా యేసుప్రభు అలాగే దేవుని వ్యతిరేకమైన పాపము చేసి ఈ కీడు చేసిన వారందరూ కూడా సమాధి నుంచి బయటికి వస్తారు. కానీ వాళ్ళు ఎక్కడ పోతారు మరి? వాళ్ళు తీర్పు పొందడానికి వస్తారు. ఎక్కడ చెప్పండి? తీర్పు అంటే దేవుని శిక్ష అనుభవించడానికి వాళ్ళు బయటికి వస్తారు. హల్లెలూయా. అంటే ఈ రెండు గుంపు మనకు కనబడుతున్నాయి. రెండు రకాల గుంపులు ఇక్కడ మనం చూస్తున్నాము. అలాగే దానియేలు గ్రంథంలో మనం 12వ అధ్యాయం చూస్తే ఇదే విషయాన్ని ఇంకోసారి దేవుడు రాయించాడు. ఇదే మాటని పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ రెండు రకాల పునరుద్ధానములు ఉన్నాయని దేవుడు రాయించాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనం చూడండి. దానియేలు 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు. చెప్పండి, చదవాలి ఎవరైనా? దొరికిందా మీకు? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనేదరు. నిద్రించేవారంటే అర్థం ఏంటి? నిద్రలో వాళ్ళు లేస్తారని కదా. నిద్రించి వారు లేస్తారా? నిద్రపోయినట్టుగా అదే అట్లా కాదు బైబిల్ భాషలో. అందుకే చెప్తాను నేను, బైబిల్ భాషలోనే ధ్యానించాలి. హల్లెలూయా. మన మనుషుల భాషలాగా ఉంటే నిద్రించి వారు అనేక నిద్రకి లేస్తారని అర్థం కాదు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు కూడా నిద్రపోవడానికి వెళ్ళలేదు, మీరు కూడా లేవాలి పైకి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంటికాడ నిద్రనే, చర్చిల నిద్రనే, ప్రార్థన నిద్రనే, జీవితకు రాత్రి నిద్రనే, పగ నిద్రనే, మధ్యాహ్నం నిద్రనే, జీవిత కాలం అంతా నిద్రకే సరిపోతుంది. హల్లెలూయా. నిద్రపోదు మీరు. హల్లెలూయా. నేను కొత్తగా విశ్వాసంగా ఉన్నప్పుడు దినమంతా పనిచేసి 6:30కి వస్తుండే. నేను అలిసిపోయినప్పుడు నాకు నేను గుచ్చుకుంటుంది ఇట్లా బాగా నిద్ర వస్తుంటే. ఎందుకంటే దినమంతా పనిచేసి హార్డ్ పని చేసి విశ్వాసంగా ఉన్నప్పుడు 6:30కి జరాదు వస్తుండే. నేను బీదర్ రాళ్ళు, ఎర్ర రాళ్ళు ఉంటాయి కదా, వాటిని లారీని నింపాలి, లోడ్ చేయాలి, అన్లోడ్ చేయాలి. అది చేసి మళ్ళీ సాయం చేసుకొని 5 కిలోమీటర్లు నడిచి మా తాండ నుంచి పిచ్చరగడి ఊరు వరకు 5 కిలోమీటర్లు ఆటోలు లేవు. అక్కడ నుంచి నడిచి అక్కడ ఆటోకి జరాబాద్ వచ్చి రాత్రి అంతా ప్రేయర్లో గడిపి మళ్ళీ పొద్దున్న తెల్లారైనప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. అంటే రాత్రి నిద్ర వచ్చి నాకు నేను గుచ్చుకున్నాను ఇట్లా చాలాసార్లు. హల్లెలూయా. మీరు కూడా ఏం చేయాలి? నిద్ర వస్తే. హల్లెలూయా. లేకపోతే మన చెంప మీద మనమే కొట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే వేరేలు కొట్టిన పెద్ద మళ్ళీ వాళ్ళు తిరిగి కొడితే పెద్ద సమస్య అవుతుంది. కొన్నిసార్లు మనము నిద్ర మెలకువగా చేసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? సమాధులలో నిద్రించు అన్నాడు. చెప్పండి, ఇక్కడ చెప్పండి, ఇంట్లో కాదు. సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకు లేస్తారు, కొందరేమో నిందల పాలొగటకు నిత్యముగా హేయము లగుటకు మేలుకుంటారు. సమాధుల నుంచి అనేకులు లేస్తారు. అందులో కొందరు ఎందుకు లేస్తారంట? నిత్య జీవన అంటే పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి లేస్తారు. కొంతమంది ఏమో అవమానం అంటే నరకానికి వెళ్ళడానికి, నరకంలో నిత్యము హేయమగుటకు వాళ్ళు లేస్తారు. హల్లెలూయా. ఎన్ని గుంపులు కనబడుతున్నాయి సమాధులు లేచేవారు? 2 గుంపులు. యేసుప్రభువు చెప్పింది 2 గుంపులు, దానియేలు ప్రవక్త చెప్పింది కూడా 2 గుంపులు. సమాధుల నుంచి ప్రపంచవ్యాప్తంగా 2 గుంపులు లేస్తారు. హల్లెలూయా. ఈ 2 గుంపులు వేరే వేరే సమయాలలో సమాధుల నుంచి లేస్తారు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమాధుల నుంచి మనం లేస్తున్నారంటే 2 గుంపు. దాని కారణము యేసు ప్రభు పునరుద్ధానము. హల్లెలూయా. ఎవరు కారణం దానికి? యేసు ప్రభే కారణము. యేసు ప్రభు లేపుతారు వాళ్ళందరినీ. హల్లెలూయా. ఎవరు లేపుతారు? యేసనే. యేసు ప్రభు లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును. వేరే దేవులు కాదు. మరి వాళ్ళంతా వాళ్ళు ఎవరు? మరి ఈ ప్రపంచవ్యాప్తంగా సమాధి నుంచి మృతులు లేచే
రెండు గుంపులు ఉన్నాయి. ఆ రెండు గుంపులు లేపేది ఎవరు? యేసయ్యనే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఆయననే మరణము గెలిచి లేచాడు కాబట్టి, పునరుద్ధానం చెందాడు కాబట్టి, మరణించిన వారికి లేచే శక్తి, సామర్థ్యము, అధికారం ఆయనకే ఉంది. హల్లెలూయా. ఇంకా ఏ దేవునికి లేదు, ఏ మనుషునికి లేదు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుయే ఈ రెండు రకాల గుంపులను, సమాధిలో ఉన్న వారిని లేపుతాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి చూడండి, 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఈ రెండు గుంపులను లేపేతోడు ఎవరు? యేసు ప్రభువే లేపుతాడంట. 28వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని. ఎవరి శబ్దం విని అమ్మా? ఆయన యేసయ్య శబ్దం విని సమాధులలో రెండు గుంపులు లేస్తారు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కీడు చేసిన వారు లేస్తారు, మేలు చేసిన వారు, అంటే యేసయ్యను నమ్ముకున్న వారు లేస్తారు, యేసు నమ్మని వారు కూడా లేస్తారు. యేసు నమ్మి నీతిగా అలాగే బతికిన వారు లేస్తారు, యేసు ప్రభును నమ్మకుండా పాపంలో ఉన్నవారు కూడా లేస్తారు. ఎవరి శబ్దం విని లేస్తారు వాళ్ళు? యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు ఒక్క మాట చెప్తే అందరూ సమాధి నుంచి బయటికి వస్తారు. అంత శక్తిగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కొన్ని కోట్ల 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 మందిని సమాధి నుంచి ఒక్క మాట చెప్తే లేస్తారు. అంత శక్తిగల దేవుడిని నమ్ముతున్నాం మనం. హల్లెలూయా. కాబట్టి అంతమంది సమాధి నుంచి లేవడానికి కారణం ఏంటంటే ఆయన పునరుద్ధానం. హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి ఇంతమంది అలాగే సమాధి నుంచి లేవగలుగుతున్నారు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం యేసయ్యను అర్థం చేసుకోవాలి. యేసు యొక్క శక్తిని, మహిమను, ప్రభావమును అర్థం చేసుకుంటే ఈ లోకంలో మనము ధైర్యంగా ప్రభావంతో జీవించగలుగుతాం. ఒక్క మాట సెలవిస్తే కోట్ల 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 మంది చచ్చిపోయిన వారు, ఎప్పుడెప్పుడో చనిపోయిన వారు సమాధి నుంచి బయటికి లేపుతాడు ఆయన. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే అంటే ఇక్కడ మన రెండు గుంపులు మనకు కనబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రెండు గుంపులు సమాధి నుంచి మృతులు పునరుద్ధానము చెందుతారు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఈ రెండు గుంపులు అంటే దేవుని నమ్ముకున్న వారు, నీతిమంతులు, యేసు ప్రభు నిజమైన దేవుడిని నమ్మి యేసు రక్తంతో కడగబడిన వారు, పరిశుద్ధులు లేచి ఒక గుంపు ఉంది. దేవుని నమ్మకుండా, రక్షణ పొందకుండా, నిజమైన దేవుని నమ్మకుండా చనిపోయిన వారు గుంపు ఒకటి ఉంది. దేవుని నమ్మి నామకాంతరముగా ఉండి పాపంలో ఉన్న వారందరూ కూడా ఈ అనుల లోపల కలిసిపోతారు. వాళ్ళు కూడా అలాగే పరలోక రాజ్యం లేదు, కానీ వాళ్ళకు నిత్య నరకం ఉంది. అందుకు వాళ్ళు లేస్తారు. హల్లెలూయా. ఈ రెండు పునరుద్ధానము, దానికి ఇంకా చక్కగా చెప్పాలంటే నీతిమంతుల పునరుద్ధానము, అనీతిమంతుల పునరుద్ధానం. హల్లెలూయా. ఎన్ని రకాల పునరుద్ధానము? నీతిమంతులు అంటే యేసుప్రభు రక్తంతో కడగబడిన వారు, అనీతిమంతులు అంటే యేసుప్రభు రక్తంలో కడగబడిన వారు. ఈ రెండు విధాల పునరుద్ధానం మనకు బైబిల్లో కనబడుతుంది. అది పాత నిబంధన గ్రంథంలో ఉంది, కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉంది. ఈ రెండు రకాల పునరుద్ధానం అనేది బైబిల్లో ఉంది. అయితే ఈ రెండు రకాల పునరుద్ధానము మధ్య చాలా కాలం అనేది, నిడివి అనేది ఉంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రెండు ఒకసారి జరగదు. చాలామంది సేవకులు, క్రైస్తవ సమాజము, అలాగే దాదాపు సగం మంది కంటే పైన క్రైస్తవ నమ్మేది అంటే ఒకటేసారి రెండు రకాల గుంపులు ఒకటేసారి లేస్తారు అని నమ్ముతున్నారు. ఒకటేసారి లేవరు. దేవుని నమ్ముకున్న వారు, నమ్మని విశ్వాసులు, దేవుని నమ్ముకున్న విశ్వాసులు ఒకేసారి సమాధిని లేవరు. అది గుర్తుపెట్టుకోండి. ఒకేసారి లేవరు, ఒకే కాలంలో ఒకే టైంలో లేవరు. దానికి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రపంచవ్యాప్తంగా రెండు గుంపుల పునరుద్ధానం, రెండు రకాల పునరుద్ధానం ఉన్నాయి. దేనికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అయితే మొదటి పునరుద్ధానము నీతిమంతుల పునరుద్ధానం. చెప్పండి, మొదటి పునరుద్ధానం ఎవరు లేస్తారు? నీతిమంతులు. యేసు ప్రభు నమ్ముకొని
నీతిగా బతికిన వారు, యేసు ప్రభు రక్తంలో పాపం కడుక్కున్న పరిశుద్ధులు ఫస్ట్ లేస్తారు. హల్లెలూయా. రెండవ గుంపు ఎవరు అంటే యేసు ప్రభు నమ్మని వారు, అనీతిమంతులు, పాపులు, వాళ్ళు కూడా లేస్తారు సమాధి నుంచి. హల్లెలూయా. కొంతమంది సేవకులు ఈ వాక్యం తెలియక ఏం చేస్తారంటే యేసు ప్రభు నమ్మిన లేస్తారు తప్ప యేసు నమ్మకపోతే లేవరంటారు. ఇద్దరు లేస్తారు సమాధి నుంచి. యేసు నమ్మకున్న వాళ్ళు లేస్తారు, యేసు నమ్మని కూడా సమాధి అందరూ లేపుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే వాళ్ళు పోయే ప్లేస్ వేరు, మనం పోయి పరలోకం, వాళ్ళు పోయి నరకానికి. హల్లెలూయా. ఆ నరకంలో శాశ్వతం గడుపుతారు. దేవుని నమ్ముకున్న మనమేమో యుగయుగాలు దేవునితో గడుపుతాం శాశ్వతంగా. హల్లెలూయా. స్థలాలు మారుతుంది, కానీ మృతులు మాత్రము యేసు నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరూ దేవుడు లేపుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ఒకసారి మనము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారు, పరిశుద్ధులు లేదా నీతిమంతులు అలాగే మొదట లేస్తారని, మొదటి పునరుద్ధానంలో వాళ్ళు లేస్తారని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని. జాగ్రత్త గమనించండి. యోహాను భక్తుడు జరగబోయే సంగతులను దేవుడు దర్శనం ద్వారా చూపెట్టాడు. ఆయన చూసినప్పుడు చాలా సింహాసనం ఉన్నాయంట. ఏం చెప్పండి? చాలా సింహాసనం చూశాడంట. వాటి మీద ఆసనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడను. మరియు క్రూరముఖము కైనను. క్రూరముఖం అంటే అబద్ధ క్రీస్తు. ఎవరు చెప్పండి? తర్వాత నేను చాలాసార్లు మీకు చెప్పాను, దాదాపు కొత్తలు తెలియకపోవచ్చు. క్రూరముఖం అంటే ఎవరు? అంతే అబద్ధ క్రీస్తు. అంటే క్రూరముఖమైన అంటే అబద్ధ క్రీస్తు. మీరు అక్కడ రాసుకోండి. హల్లెలూయా. క్రూరముఖం అంటే అబద్ధ క్రీస్తు. దానికి ఎన్నో వచనాలు లేఖన అది నిరూపించడం ఇప్పుడు టైం కాదు, ఈ సందర్భం కాదు. క్రూరముఖముకైనను దాని ప్రతిమకు అంటే అబద్ధ క్రీస్తు, ప్రపంచ రాజు అబద్ధ క్రీస్తు ఒకడు వస్తాడు, ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. వాడు నా ఫోటోను మొక్కాలి, నా ఫోటో నమస్కారం చేయాలి, నా ముద్ర వేసుకోవాలి, 666 ముద్ర వేసుకోవాలా. ఆ ముద్రను వేసుకుంటే మీరు బియ్యం కొనవచ్చు, అమ్ముకోవచ్చు, లేకపోతే మీకు కొనడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు. నా ప్రతిమకు నమస్కారం చేయకపోతే అలాగే మీకు చంపేస్తాను, హింస చేస్తాను, బలవంతం చేస్తాడు. హల్లెలూయా. దీనికే మహాశ్రమాల కాలము అని చెప్పబడింది. ఏం చెప్పండి? అబద్ధ క్రీస్తు ద్వారా క్రీస్తు సంఘానికి, ప్రపంచ క్రైస్తవులకి అన్ని ఊర్లో, అన్ని గ్రామాలలో మహాశ్రమల కాలం వస్తుంది. హల్లెలూయా. వానికి నమ్మిన వారికి రాదు, కొద్ది కాలమే అది కూడా. ఎందుకంటే అప్పుడు మన విశ్వాసం బయటపడుతుంది. హల్లెలూయా. క్రీస్తు సంఘంలో ఉన్న చిత్తంతా దేవుడు క్లీన్ చేశాడు అప్పుడు. హల్లెలూయా. ఇక వేషధారులు కానీ నామకర్త కలిసి అప్పుడు ఉండరు, ఇక క్లీన్ బోర్డ్ అయిపోతారు. హల్లెలూయా. సంఘం నుంచి దేవుడు తీసి పడిస్తాడు. ఆ క్రూరముఖం అంటే అబద్ధ క్రీస్తు యొక్క ప్రతిమకు నమస్కారం చేయక తన నొసలు యందు కానీ తన చేతులందు కానీ దాని ముద్ర వేయించుకొనని. దాని ముద్ర అంటే అబద్ధ క్రీస్తు ఒక ముద్ర అంటే 666 ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై. అంటే అబద్ధ క్రీస్తు ప్రతిమ నమస్కారం చేయలేడు, అలాగే అబద్ధ క్రీస్తును కూడా ఒక ముద్రను 666 ముద్ర వేయించుకోలేరంట. ఆ వారిని చూస్తున్నాడు ఆయన. రెండవది, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము అంటే యేసు ప్రభుని ప్రకటించినందుకు, యేసు నిజమైన దేవుడని ప్రకటించినందుకు. మూడవది, దేవుని వాక్యము నిమిత్తమును అంటే బైబిల్లో ఉన్న సత్యవాక్యం, అపోస్తల బోధను ప్రకటించినందుకు క్షీరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. ఎవరు చూశారంటే? 3 రకాల వ్యక్తులను చూశారంట ఆయన. ఒకడేమో అబద్ధ క్రీస్తును, వాళ్ళ ప్రతిమకు వాళ్ళ ముద్రను వేయించుకోకుండా చంపబడిన ఆత్మలు. రెండోది, యేసు ప్రభు గురించి సాక్ష్యం అని, యేసు ప్రభే నిజమైన దేవుడు, యేసు నమ్ముకుంటే పరలోకం, నమ్మకపోతే నరకం అని ఎవరైతే ప్రకటించారో, సాక్ష్యం ఇచ్చారో వారిని చంపేస్తారు. మూడోదిగా వాక్యం నిమిత్తం అంటే సంఘంలో అలాగే సత్యవాక్యం చెప్పినందుకు నామకర్త క్రైస్తవులు వాళ్ళు చంపుతాడు. ఎవరు చంపుతారండి? ఇప్పుడు ఇదే జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది ఇది, దాని ముందుగానే గుర్తుగా.
రాబో కాలంలో ఎవరైతే బైబిల్ ఉన్నటువంటిగా సత్యం చెప్తామో, ఉన్నటువంటిగా ఎవరైతే సత్యం చెప్తారో, అబద్ధాన్ని ఖండిస్తారో, సంఘంలో పాపాన్ని ఖండిస్తారో, ఈ పాపము చేసే క్రైస్తవుడు పాపమును ఖండించిన వ్యక్తిని చంపిస్తాడు. సత్యం ప్రకటించినందుకు ఈ అబద్ధ బోధకులు, అలాగే నామకార్థ విశ్వాసులు దాన్ని సహించలేక వాళ్ళు చంపేస్తారు. అబద్ధ క్రీస్తు చంపడు, వీడు చంపుతాడు ఫస్ట్. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఏం జరుగుతుంది? ఇప్పుడు కూడా అదే ఎంతోమంది నిజమైన సేవకులు, హల్లెలూయా, ఈ ప్రవీణ్ పగడల అనే దైవ సేవకునికి చంపడానికి సహకరించింది ఒక క్రైస్తవుడే. వాళ్ళు అప్పగించింది ఒక క్రైస్తవుడే. ఒక దైవ సేవకుడే ఇంకో దైవ సేవకుని అప్పగించాడు. చూడు, చేశారా మీరు? ఒక దైవ సేవకుడు సత్యం చెప్తే ఖండిస్తూ ఉంటే జనాలు అలాగే మారు మనసు పొంది సత్యం తెలుసుకుంటే కొంతమంది ఓర్చుకోరు. భక్తిహీనులు సంఘంలో చొరవబడి ఉన్నారని యూదా పత్రిక మనకు చెప్తుంది. భక్తిహీనులు యొక్క భక్తిహీనతను బయటపడినప్పుడు, అబద్ధ బోధకులు అబద్ధాన్ని బయట ఖండించినప్పుడు, పాపాన్ని ఖండించినప్పుడు చాలామంది అలాగే చంపిస్తారు. ఈ ప్రవీణ్ పగడాలన్న దైవ సేవకులు చంపినప్పుడు కొంతమంది సేవకులు పండుగ చేసుకున్నారు. మా జిమ్రీ చూసారు కదా, జిమ్రీ అందరు బాధలో ఉంటే, గాయంలో ఉంటే నన్ను తిట్టినందుకు చచ్చిపోయాడని చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన పబ్లిక్గా? ఏం చెప్పాడు? నన్ను తిట్టినందుకు, నాకు ఖండించినందుకు, నా తప్పని చెప్పినందుకు వాడు చచ్చిపోయాడు, దేవుడు శిక్షించిన వాడు, అట్లా చెప్పుకుంటారు కొంతమంది. ఈ జరబాధ ఏదే నడుస్తుంది, ఈ జరబాధ అదే నడుస్తుంది. ఇప్పుడు కూడా ఏం నడుస్తుంది? ఇప్పుడు కూడా చాలామంది సత్యం చెప్తున్న వ్యక్తులకు అబద్ధాన్ని ఖండిస్తే వాళ్ళు కూడా ద్వేషిస్తారు. ఇక్కడ కూడా అనవసరంగా ద్వేషం. ఎందుకు ద్వేషిస్తారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళకు సత్యవాక్యం చెప్తారు, మన తప్పును ఖండిస్తారు, మన అబద్ధ బోధన ఖండిస్తారు, మన పాపాన్ని ఖండిస్తారు. కాబట్టి వారు సత్యం చెబుతున్న దైవ సేవకులకు, నీతిని ప్రకటించే సేవకులు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, ద్వేషం పెట్టుకుంటారు. దానికి ఏమైనా కుట్ర చేస్తారు, వాళ్ళు ఉల్ట నిందరు కూడా చేస్తారు. అలాంటి సేవకులు ఇక్కడ కూడా ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. కానీ రాబో దినాల్లో ఒక భయంకరంగా జరుగుతుంది. అంటే ఒక నామకార్థ క్రైస్తవులు దేవుని వాక్యం సంఘంలో ప్రకటించబడుతుంది, సంఘంలో పాపం పెరుగుతుంది, అక్రమం పెరుగుతుంది. వాటిని ఖండించే ప్రతి విశ్వాసిని, ప్రతి నిజమైన సేవకుని ఈ నామకార్థ క్రైస్తవులే సంఘంలో చంపేస్తారు, హతసాక్షులు అవుతారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే అక్కడ చూడండి, ఇక్కడ వారు బ్రతికింపబడిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసి. అంటే అబద్ధ క్రీస్తు వస్తాడు, అప్పుడు సంఘం ఇక్కడే ఉంటుంది. ఏం చెప్పండి? అబద్ధ క్రీస్తు వస్తాడు, ఆయన ప్రతిమకు నమస్కారం చేయడు. ఇవి చాలామంది ఒక దుర్బోధ చేస్తున్నాడు. ఏంటి? అబద్ధ క్రీస్తు రాకముందే సంఘం ఎత్తబడుతుందని. అబద్ధ క్రీస్తు రాకముందు సంఘం ఎత్తబడనే బడదు. ఇదే వచనం చాలా స్పష్టంగా చెప్తుంది. అబద్ధ క్రీస్తు రాకముందే సంఘం ఎత్తబడితే మరి అబద్ధ క్రీస్తు ఆ క్రూరు ముఖం ఒక ప్రతిమాను, ఆ ఒక ముద్రను వేసుకొని వారు హతసాక్షులు అవుతారని, ఆత్మను నేను చూశాను ఎట్లా చెప్తాడు? ఆలోచన చేయండి మీరు. అబద్ధ క్రీస్తు ఉంటాడు, వాళ్ళు ప్రతిమను నమస్కారం చేయమని బలవంతం చేస్తాడు, వీళ్ళు చేయరు, ఆయన ముద్రను వేసుకోడు, వాళ్ళు చంపబడతాడని ఇక్కడ చెప్తుంది. అంటే అబద్ధ క్రీస్తు ఉన్నప్పుడు క్రీస్తు సంఘము, ప్రపంచ క్రైస్తవులు ఉంటారు. హల్లెలూయా. అబద్ధ క్రీస్తు ఉన్న కాలంలో మనం ఉంటాము, అప్పుడే మనకు మా ఆశ్రమాలు వస్తాయి. హల్లెలూయా. 90% క్రైస్తవులు నమ్మేది ఏంటంటే అబద్ధ క్రీస్తు రాకముందే సంఘం ఎత్తబడుతుంది అనే మాట. అది 100కు 100% అబద్ధమే. దాని లేఖన ఆధారము లేవు. వీళ్ళు యేసుప్రభు ప్రేమ దయ కలిగిన వారు కాబట్టి మనకెందుకు శ్రమలకు అప్పగిస్తారని ఒక వాక్య గ్రహింపు లేకుండా వాళ్ళ సొంత మైండ్ను బట్టి కొన్ని వచనాలు కోడీకరించి బోధిస్తున్నారు తప్ప బైబిల్ దాన్ని ఒప్పుకోదు. ఇక్కడ చెబుతుంది అబద్ధ క్రీస్తు వస్తాడు, వాంచేత హతసాక్షులు అవుతారు, వారు బ్రతికింపబడిన వారు 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. 5వ వచనం చూడండి, ఆ 1000 సంవత్సరము గడుచు వరకు. ఎన్ని సంవత్సరాలు గడిచే వరకు? ఎన్ని సంవత్సరాలు? అందరు చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. వీరు బ్రతికిరంట. ఇప్పుడు
అబద్ధ క్రీస్తు కాలంలో ఉన్న విశ్వాసులందరూ కూడా బ్రతికింపబడిన వారు 1000 సంవత్సరాలు క్రీస్తుతో రాజ్యం చేశారంట. కానీ ఇంకా కడప మృతులు అంటే ఆఖరి మిగిలిపోయిన వారు ఎవరు చెప్పండి? మిగిలిపోయిన యేసు ప్రభు నమ్మని వారు మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా లేవలేరు, ఇంకా బ్రతికింపబలేరు, అంటే ఇంకా పునరుద్ధానము చెందలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ఏం చెప్పండి? అబద్ధ క్రీస్తు వస్తాడు. ఆ కాలంలో చాలా మంది విశ్వాస హతసాక్షులు అవుతారు. ఆ సందర్భంలో చాలా మంది ఆత్మలు చనిపోతారు. అందులో చాలా మంది బ్రతికింపబడతారు, పునరుద్ధానం చెందుతారు. ఇది మొదటి పునరుద్ధానం. హల్లెలూయా. మొదటి పునరుద్ధానం అన్నాడంటే రెండవ పునరుద్ధానము ఉన్నదని అర్థం. హల్లెలూయా. ఇది మొదటి పునరుద్ధానం. మొదటి పునరుద్ధానంలో అలాగే ఎవరు లేస్తారంటే నీతిమంతులు. ఈ మొదటి పునరుద్ధానములలో పాలుగలవారు ధన్యులు. ఏం చెప్పండి? మొదటి పునరుద్ధానములో లేచిన వారే ధన్యులు. వారు పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణం అనగా అగ్నిగుండం అనే రెండవ మరణం అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరము రాజ్యము చేస్తారు. ఎన్ని సంవత్సరాలు చేస్తారు రాజ్యము? 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. దేనికి మహిమ కన్నా. ఎవరు? ఈ మొదటి పునరుద్ధానంలో లేచిన వారు. ఏం చెప్పండి? ఈ మొదటి పునరుద్ధానంలో లేచిన వారు 1000 సంవత్సరాలు క్రీస్తుతో భూమి మీద రాజ్యము చేస్తారు. హల్లెలూయా. వారు పునరుద్ధానము చెంది మహిమ శరీరం ధరించుకొని వాళ్ళు భూమి మీద క్రీస్తుతో రాజ్యం చేస్తారు. హల్లెలూయా. కానీ కడమ మృతులు ఇంకా బ్రతకలేదు అన్నాడు. ఏం చెప్పండి? కడమ అనగా మిగిలిపోయిన వారు. ఈ మొదటి పునరుద్ధానం లేచిన వారికి పరిశుద్ధులు అని అన్నాడు. ఏమన్నాడు? అంటే యేసు ప్రభు నమ్ముకున్న వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, ఆ పరిశుద్ధులు ఈ మొదటి పునరుద్ధానములు లేస్తారు. అంటే కడమ మృతులు ఇంకా లేవలేరు, బ్రతకలేదంట. చెప్పండి, కడమ మృతులు బ్రతకలేదంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కడమ అనగా మిగిలిపోయిన వారు, అంటే అన్యులు, దేవుని నమ్మని వారు ఇంకా సమాధిలో ఉన్న ఇంకా బ్రతకలేరంటే ఇంకా వాళ్ళు తిరిగి లేవలేరని అనమాట. హల్లెలూయా. ఎప్పుడు లేస్తారు వాళ్ళు? ఎప్పుడు దాకా లేవరంటే వారు 5వ వచనం చూడండి. ఆ 1000 సంవత్సరం గడిచే వరకు. ఎన్ని సంవత్సరాలు గడిచే వరకు? 1000 సంవత్సరం గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు, అంటే సమాధి నుంచి లేవలేరంటే 1000 సంవత్సరాలు ఈ అన్యులు దేవుని నమ్మని వారు 1000 సంవత్సరాలు సమాధిలోనే ఉంటారు. అంటే ఈ మొదటి పునరుద్ధానంలో యేసుప్రభు నమ్ముకున్న వారు లేస్తారు. లేచి వారు బ్రతికిన అన్యులు, దేవుని నమ్మని వారు ఇంకా కొంతమంది బతుకుతారు, భూమి మీద ఉంటారు. వారిని క్రీస్తు పరిపాలిస్తాడు. మరి యేసయ్య రాజ్యం చేయాలంటే 1000 సంవత్సరాలు పరిపాలన చేయాలంటే మరి ఎవరు ఉండాలి? మనుషులు ఉండాలా లేదా? మీరు చెప్పండి, ఉండాలా లేదా? ముగిస్తున్నా, ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు యేసయ్య 1000 సంవత్సరాలు పరిపాలన చేయాలి, 1000 రాజ్య పరిపాలన చేయాలి. మరి చేయాలంటే మరి మనుషులు ఉండాలి కదా. మరి ఉండాలా వద్దా? ఎవరు ఉంటారు మనుషులు? దేవుని నమ్మని అన్నులే ఉంటారు. ప్రపంచం కొంతమంది మిగిలిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు 1000 పరిపాలన ఎవరు చేశారండి? క్రీస్తు సంఘం మహిమ శరీరంతో ఉంటుంది. ఏముంటుంది? యేసుప్రభు మహిమ శరీరం ఉంటుంది. యేసుప్రభు నమ్ముకున్న మనం లేస్తాము. లేచి యేసుప్రభుతో 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తాం. యేసుకు మహిమ శరీరం, మనకు మహిమ శరీరమే. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ యేసు రాజు ప్రపంచానికి అన్ని పరిపాలించడానికి సంఘంలో ఉన్న విశ్వాసులే, దేవుని నమ్మని అన్య జనాంగము భూమి మీద ఉంటారు, బ్రతికి ఉన్న వాళ్లకు పరిపాలన చేస్తారు. హల్లెలూయా. ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు మిగిలిన కడమ మృతుల బ్రతకలేదంటే దేవుని నమ్మని అన్యులు ఇంకా బ్రతకలేరు, ఇంకా సమాధిలో ఉన్న చచ్చిపోయిన వాళ్ళందరూ. ఆయన దేవుని నమ్మని అలాగే అన్యులు, అవిశ్వాసులు బతికి ఉంటారు, వాళ్ళకు పరిపాలన చేస్తాడు. కానీ చచ్చిపోయి ఉన్నారు కదా అన్యులు, వాళ్ళు లేవలేరు ఇంకా 1000 సంవత్సరాలు. హల్లెలూయా. అర్థమైంది మీకు చెప్పింది? దేవునికి భయమ కలుగును కాదు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు నమ్ముకున్న వారు లేచే పునరుద్ధానం, అంటే మొదటి పునరుద్ధానానికి రెండో పునరుద్ధానానికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్న వారు అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు కడబుర మోగినప్పుడు లేస్తారు. లేచి యేసు ప్రభుతో పాటు మిగిలిపోయిన అన్య జనాంగంలో వారికి 1000 సంవత్సరాలు సంఘము క్రీస్తు
1000 సంవత్సరాలు భూమి మీద యెరూషలేములో ఆయన సింహాసనం వేసుకొని పరిపాలిస్తాడు. ఈ వాక్యం చెప్పింది. హల్లెలూయా. కాబట్టి యేసుప్రభు నమ్మని వారు ఇంకా లేవలేరు. ఇంకా వాళ్ళు ఎక్కడున్నారు? ఇంకా సమాధిలోనే ఉన్నారు. ఎప్పుడు లేస్తారు? ఈ 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత, 1000 సంవత్సరాలు ముగింపు అయిపోయిన తర్వాత, అలాగే యేసు ప్రభు నమ్మని వారు లేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 1000 సంవత్సరాల తర్వాత ఆకాశం భూమి గతించును అనే మాట నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. భూమి ఆకాశం గతించును అంటే ఎప్పుడు? కడబర మోగినప్పుడు కాదు. 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత అప్పుడు సంఘం పరలోకానికి వెళ్ళిపోతుంది. మిగతా వాళ్ళు దేవుని నమ్మని వారు నాశనం అయిపోతారు. అలాగే ఈ భూమి ఆకాశం గతించిపోతుంది. అది అప్పటిదాకా ఉంటుంది భూమి ఆకాశం. హల్లెలూయా. అయితే ఈ 1000 సంవత్సరాలు యేసుప్రభు పరిపాలించినప్పుడు అలాగే కనీసం ఒకడు 100 సంవత్సరాలు బతుకుతాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు బతుకుతాడు. హల్లెలూయా. అంటే ఈ పిడి సుందర్రావు, ఈ క్రీస్తు సంఘంలో డినామినేషన్, ఇది భయంకరమైన దుర్బోధం. ఇదే 1000 ఏళ్ళ రాజ్యం నడుస్తుందంట. ఏం రాజ్యం అంట? ఇది 1000 ఏళ్ళ రాజ్యం నడుస్తుంది. యేసయ్య ఎక్కడ ఉన్నాడంటే ఆత్మరూపంగా హృదయంలో వస్తాడు. ఆ రాను అందరి హృదయంలో ఆయన ప్రవేశిస్తాడని అంటాడు. హల్లెలూయా. 1000 ఏళ్ళ పరిపాలన, క్రీస్తు 1000 సంవత్సరాలు భూమి మీద వచ్చినప్పుడు కొన్ని జరుగుతాయి. ఏమిటిది? యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథంలో మీరు చూడాలి. యెషయా గ్రంథంలో ఒక మాట మీరు చూడాలి. ముగిస్తాను నేను, దయచేసి అందరూ చూడాలి. యెషయా గ్రంథము చాలా మంది 1000 పరిపాలన ఇప్పుడే నడుస్తుందని యెహోవా సాక్షులు, అలాగే క్రీస్తు పిడి సుందరరావు శిష్యులందరూ కూడా ఇది బోధ చేస్తున్నారు. ఒకసారి యెషయా గ్రంథము 65వ అధ్యాయము 20వ వచనం చూడండి. 1000 ఏళ్ళ పరిపాలనలో ఏం జరుగుతుందో యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఒకసారి చూడండి. 1000 ఏళ్ళ పరిపాలనలో యెషయా గ్రంథం 65వ అధ్యాయం 20వ వచనం. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిష్యులు ఉండరు. ఒక శిష్యు మామూలు ఒక పిల్లడు చచ్చిపోవాలంటే 1000 ఏళ్ళ పరిపాలనలో కొద్ది కాలం బతికే శిష్యులు ఉండరు. కాలము నిండని ముసలి వాళ్ళు ఉండరు. కాలం నిండని ముసలి వాళ్ళు. బాలురు 100 సంవత్సరముల వయసు గలవారే చనిపోదురు అని చెప్పండి. ఒక చిన్న బాలుడు, చిన్నపిల్ల చచ్చిపోవాలంటే మినిమం 100 సంవత్సరాలు కావాలంటే పెద్దోళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకు లెక్క వేసుకోండి. మినిమం 100 సంవత్సరాలు బతుకుతాడు. వాళ్ళు చిన్నపిల్లడైనా ఎవరు చచ్చిపోరు. బాలురు, చిన్నపిల్లలు ఎవరు చచ్చిపోరు. 1000 ఏళ్ళ పరిపాలనలో ఆయుష్కాలం పొడిగించబడుతుంది. మినిమం చిన్నపిల్లలు చచ్చిపోవాలంటే కూడా 100. ముసలోడు అంటే 500 బతుకుతో, 700 బతుకుతో, ఎంతదో తెలియదు. ఇక దీనికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. రెండో విషయం 25వ వచనం చూడండి. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును. ఏం చెప్పండి? అప్పుడు తోడేళ్ళు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, కలిసి మేస్తాయి. సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. ఏం చెప్పండి? అంటే ఈ క్రూర స్వభావం అనేది జంతువులలో 1000 ఏళ్ళ పరిపాలనలో ఉండదు అని చెప్తున్నారు. హల్లెలూయా. ఏదైతే క్రూర జంతువులు ఉన్నాయో వాడు ఆ స్వభావం అనేది ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇంకా 1000 ఏళ్ళ పరిపాలన రాలేదు. ఇప్పుడు ఆ స్వభావం జంతువులు అట్లాగే ఉంది. అలాగే 100 సంవత్సరాల కన్నా ముందే మనము చచ్చిపోతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ 1000 ఏళ్ళ పరిపాలనలో అలాంటి ఆయుష్ కాలం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ 1000 ఏళ్ళ రాజ్యము, అలాగే యేసు ప్రభు కడబుర మోగి దేవుని నమ్ముకున్న వారందరూ పునరుద్ధానం చెందిన తర్వాత ఒకసారి మీ అందరూ చూడండి, ముగిస్తున్నాను నేను ప్రసంగం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూడండి. ఈ 1000 సంవత్సరాల రాజ్యము ప్రారంభం కాకముందు సాతాను, దయ్యాలు, అబద్ధక్రీస్తు మాట నమ్మిన వారందరూ కూడా, అలాగే దేవుడు ఏం చేశాడు? పాతాళంలో, అలాగే ఆఘాతంలో వాళ్ళకు బంధిస్తాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు
ఆగాధమును మూసి దానికి ముద్ర వేశాను. రెండవ వచనం చూడండి. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి ఆగాధములో పడవేసి. అంటే యేసు ప్రభు 1000 పరిపాలన చేసేటప్పుడు సైతాన్ ఎక్కడ ఉంటాడు? అబద్ధగిరీసుని ఎక్కడ ఉంటాడు? ఆగాధంలో, అంటే పాతాళంలో ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు సైతాన్ ఉండడు. అయితే ఈ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా వానికి దేవుడు విడుదల ఇస్తాడు. ఏం చేస్తాడు? 1000 సంవత్సరాలు భూమి మీద యేసు ప్రభు భౌతికంగా 1000 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత, ముగింపు అయిపోయిన తర్వాత వానికి మళ్ళా పాదాల నుంచి మళ్ళా దేవుడు విడిపిస్తాడు. విడిపించి వాడు ఏం చేస్తాడు? 7వ వచనం చూడండి. ఇదే అధ్యాయం 7వ వచనం. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత, అక్కడేమో 1000 సంవత్సరాలు గడిచే వరకు ఆగాధంలో సాతాను బంధింపబడి ఉండేను. 7వ వచనంలో 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. చూశారా? ఇప్పుడు 1000 పరిపాలన కాలంలో యేసుప్రభువానికి పాదాలలో బంధిస్తాడు. 1000 సంవత్సరం ముగింపు అయిపోయిన తర్వాత మళ్ళీ వానికి విడిపిస్తాడు. విడిపించి వాడేం చేస్తాడు? ఇంకా దేవుని నమ్మని అన్యజనంగా ఉంటారు కదా. నీతి పరిపాలన 1000 సంవత్సరాలు చేసిన తర్వాత, ఆ నీతి పరిపాలన చేసిన తర్వాత కూడా సాతాను బయటికి వచ్చి ఆ జనమందరికీ వాళ్ళు మళ్ళా పోగు చేస్తాడు. క్రీస్తు వ్యతిరేకంగా. ఆయన కంటే మరి యేసుప్రభు రాజ్యం తాగుడు లేదు, తినుడు లేదురా, ఆయన చెప్పినట్టు ఏమైనా వినాలి, ఒక స్వతంత్రం లేదు, ఏం లేదు. మరి ఆయన కంటే మంచి రాజ్యం మీకు నేను స్థాపిస్తాను. కాబట్టి ఫస్ట్ యేసుప్రభుని చంపేద్దాము, మన కొత్త రాజ్యం స్టార్ట్ చేద్దాము, తినుడు తాగుడు అంతా ఉంటుంది, ఇంకా మంచి రాజ్యం స్థాపిద్దామని వాళ్ళు ఏం చేశారంటే చూడండి, భూమి 4 దిశల యందు జనులను, చెప్పండి, భూమిలో ఉన్న 4 దిక్కులలో ఉన్న జనం, అంటే ప్రపంచంలో ఉన్న జనములందరికీ పోగు చేసి సైతాను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వారు బయలుదేరేను. అర్థమైందా? 1000 సంవత్సరం కంటే ముందు నీతిమంతులు పునరుద్ధానం చెందారు, మహిమ శరీరం ధరించుకున్నారు, భూమి కింద యేసుప్రభుతో పాటు 1000 సంవత్సరాలు రాజ్యం చేశారు. అప్పుడు 1000 సంవత్సరాల సైతాను ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. 1000 సంవత్సరం ముగింపు అయిపోయిన తర్వాత పాతాళం నుంచి మరి బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాడేం చేశాడు? మళ్ళా జనముకు మోసం చేశాడు. ఆదాం అవ్వను మోసం చేసినట్టుగా మళ్ళా ప్రపంచంలో మనుషులందరికీ జమ చేసి మనం యేసు ప్రభుతో యుద్ధం చేద్దాం, ఈయనకంటే మంచి రాజ్యము స్థాపిద్దామని జనాలు పోగు చేసుకొని క్రీస్తు వ్యతిరేకంగా వాళ్ళు యుద్ధం చేయడానికి అలాగే వాళ్ళు పరిగెత్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, యుద్ధం చేయడానికి సాతాను అన్ని జనాలందరూ కూడా పోగు చేసుకొని అలాగే యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే 9వ వచనం, వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ఎక్కడ చెప్పండి, అంటే అన్ని ఊర్లలో ఉన్న ఎక్కడెక్కడ మన పస్తాపూర్ గ్రామంలో ఉన్న, ఇప్పుడు జరాబాద్లో మనం ఇక్కడ పరిపాలిస్తాం, ఇక్కడ ఉన్న విశ్వాసం అనుకుందాం. ఇక్కడ ఉన్న అన్నులు ఏం చేస్తారు? మన చంపడానికి మన దగ్గర వస్తారు, మన శిబిరానికి, అంటే మనం ఎక్కడ పరిపాలిస్తున్న ఆ స్థలానికి వస్తారంట వాళ్ళు. ఏ ప్రాంతంలో అక్కడక్కడ వస్తారు. భూమి అంతటా వ్యాపించి, ఆ జనం అంతా వ్యాపించి సైతాను మాట విని వ్యాపించి మన నాశనం చేయడానికి ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకము గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరముఖమును అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రి పగలు బాధింపబడుదురు. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే 1000 సంవత్సరాల రాజ్యపరణ నీతిపరణ అయిపోయిన తర్వాత సాతాను యుద్ధానికి వస్తే, ఆ సాతాను మాట విని మళ్ళీ వస్తున్న జనమును సాతాను అందరూ పట్టుకొని దేవుడు అగ్నిగుండంలో వేసేస్తాడు. హల్లెలూయా. ఎక్కడ వేస్తాడు? అగ్నిగుండంలో వేస్తాడు. అప్పుడు ఇప్పుడు 14వ వచనం చూడండి. ఇప్పుడు మీరు ఎన్నో వచనము? 14వ వచనం. మరణమును ఏమన్నారు చెప్పండి? ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. మరణమును మృతుల లోకమును, దొరికిందా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండం 2వ మరణం. చూసారా? మరణమును ఎక్కడ వేశాడంట? అగ్నిగుండంలో. మరి ఇప్పటిదాకా ఏం చేసింది? 1000 పరిపాలనలో కూడా మరణం ఉంది, కానీ ఆయుష్కాలం ఎక్కువ ఉంది.
చిన్న బాలులు చచ్చిపోతారు, ముసలి వాళ్ళు చచ్చిపోతారు, అందరు చచ్చిపోతారు అని వేల పరిపాలనలో కూడా మనుషులకి ఏముంది? ఆయుష్కాలం ఉంది, మరణం అయితే ఉంది. అది చెప్తున్నా నేను, అది పాయింట్. ఈ పని చెప్పినా ఇంత స్టోరీ చెప్పాను నేను ఇప్పుడు. అంటే ఆ వేల పరిపాలనలో కూడా అంటే అబద్ధగీసున్న పాతలను పంపించి అబద్ధ ప్రవర్తనలు చంపేసి మనం యేసు నమ్ముకున్న పునరుద్ధానం చెంది మహిమ శరీరం ధరించుకొని 1000 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు ఆ వేల పరిపాలనలో కూడా మరణం మనిషి గెలుతుంది. అప్పుడు దాకా మరణము లేకుండా యెహోవా మరణం మింగివేయని మాట నెరవేర్చబడదు. ఇంకా ఎప్పుడు నెరవేర్చబడుతుంది? 1000 పరిపాలన ముగింపబడిన తర్వాత అప్పుడు మరి ఎన్నడూ లేకుండా యెహోవా మరణమును మింగివేయబడిన మాట నెరవేర్చబడుతుంది. ఇంకా నెరవేర్చబడలే అన్న. అందుకే నేను హల్లెలూయా. అందుకని మరణమును అంటే ఈ భౌతిక మరణమును, భూమి మీద మరణమును, మృతుల లోకమును, ఎందరు లోకంలో యేసును నమ్మని ఆ వేల పరిపాలనలో కూడా యేసును నమ్మని వారందరినీ కూడా మృత లోకమును అగ్నిగుండంలో వేస్తాడు దేవుడు. అప్పుడు దాకా ఈ మరణం అనేది ఏలుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఈ మరణమును అలాగే మరి ఎన్నటూ లేకుండా చేయడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు పునరుద్ధానం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా మరి ఎన్నడూ మరణం లేకుండా ఒక దినన దేవుడు చేస్తాడు. భూమి మీద మరణం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీద మనుషులకే ఎన్నడూ మరణం లేని ఒక కొత్త యుగాన్ని, కొత్త రాజ్యమును, కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని దేవుడు సృష్టింపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరణం ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా మనకి ఎన్నో ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. యేసు పునరుద్ధానం ద్వారా మనకు మరణ భయం లేదు. ఇప్పుడు ఏం లేదు? మరణ భయం లేదు. కాకపోతే మన మరణం ఎన్నడూ లేకుండా భూమి మీద ఎప్పుడు చేశాడు దేవుడు అంటే 1000 పరిపాలన తర్వాత. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ యేసు ప్రభు నమ్ముకున్న మనకు మరణం అనేది లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చచ్చిపోతాము, అలాగే వేరే లోకంలో మహిమలోకం కళ్ళు తెరుస్తాం. హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభు మరణించి అట్లాగే మరి తిరిగి లేవకపోతే మనకు నిరీక్షణ లేదు. ఏం లేదు? మన నిరీక్షణ లేదు. యేసు ప్రభు పునరుద్ధానం ద్వారానే మనకు ఒక నిరీక్షణ వచ్చింది. నేను కూడా చనిపోయిన తర్వాత మరల లేస్తా. హల్లెలూయా. నేను కూడా మరల లేస్తాను ఒక ధైర్యం మనకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరం మరల లేస్తాం. చచ్చిపోయిన మనము మరల లేస్తాం. మళ్ళా దేవుడు లేపి మనం పరలోకానికి తీసుకొని పోతాడు. హల్లెలూయా. మళ్ళా మనం లేచి ఇదే భూమి మీద మహిమ శరీరంతో 1000 సంవత్సరాల పరిపాలన చేస్తాం. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇదే పునరుద్ధానం ద్వారా అలాగే జీవిత కాలంలో ఉన్న మరణ భయంను దేవుడు తొలగించాడు. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు అన్న చావైతే నాకు లాభం అంటాడు. ఏం చెప్పండి? యేసు ప్రభు నమ్ముకున్న వారికి చావైతే ఏం చెప్పండి? లాభం, అది ఆశీర్వాదం, అది. హల్లెలూయా. ఎందుకు? ఈ పాప లోకానికి విడిచి మన మహిమ లోకానికి చేరుతాం. లాభం కదా అది? అవును కదా? లాభమో కదా? హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్న వారికి మరణము ఆశీర్వాదం, నమ్మని వారికి అలాగే అది శాపం. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభు పరిశుద్ధులు ఉన్నట్టుగా మనం పరిశుద్ధంగా జీవిస్తే మరలా నీకు లేపి పరలోకానికి దేవుడు తీసుకొని పోతాడు. ఆ మొదటి పునరుద్ధానంలో మనం లేస్తాం. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటి పునరుద్ధానం నీతిమంతుల పునరుద్ధానం. ఆ పునరుద్ధానం లేచి వారు ధన్యుడు అన్నాడు. ఏమన్నాడు? ధన్యుడు అంటే వాళ్ళు పరలోకానికి చేరుతారు. మొదటి పునరుద్ధానం ఎవరు లేవరులో నరకానికి పోయే లిస్టులో ఉన్నారని అర్థం. హల్లెలూయా. అందులో లేవాలంటే యేసుని నమ్మడమే కాదు, మనము పరిశుద్ధంగా ఉండాలి. ఏం చెప్పండి? పరిశుద్ధత, పవిత్రత చాలా ఇష్టం. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుని నమ్ముకున్నా కానీ నేను ఇట్లానే చేయిస్తా, యేసు క్షమిస్తుంటాడు, ఒప్పుకుంటే క్షమిస్తుంటాడని మనం ఇట్లాగే నిర్లక్ష్యం చేసి ఇట్లాగే పాపంలో ఉంటే నువ్వు మరలా లేస్తావు, కానీ పోయిది మాత్రం నరకానికి. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడడు. హల్లెలూయా. అక్కడ పరలోకంలో ఏ ప్రభుని చూడాలంటే నీ జీవితంలో బ్రతుకు కాలంలో పరిశుద్ధత చాలా చాలా అవసరం. హల్లెలూయా. కాబట్టి నీలో పరిశుద్ధత ఉండాలి. ఏముండాలి చెప్పండి? పరిశుద్ధత ఉంటేనే అలాగే మొదటి పునరుద్ధానంలో లేస్తావు, పునరుద్ధానంలో లేస్తావు, లేచి నిత్య జీవాన్ని అనుభవిస్తావు. హల్లెలూయా. అట్లాగే నువ్వు దేవుని నమ్ముకొని నటించి వేషధారిగా మనం ఉంటే, పాపంలో ఉంటే, అహంకారంగా ఉంటే, గర్భిష్ఠుడిగా మనం జీవిస్తే అలాగే మనము నిత్య నరకానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. కాబట్టి ఆ భయం కలిగి
ఆ పునరుద్ధానం బట్టి మనకు దేవుడు ఇచ్చిన జయమును బట్టి, మరణం మీద జయమును బట్టి ప్రభు మనం ఎల్లప్పుడూ స్తుతించాలి, ఆరాధించాలి. యేసు ప్రభువును మనం నమ్ముకున్న మనము అందరూ కూడా ఏముండాలి? ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా మరి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఎన్నడూ మరణం లేకుండా దేవుడు మింగేస్తాడు. ఎప్పుడు అది? వేల పరిపాలన అయిపోయిన తర్వాత అప్పుడు మరణం ఉండదు భూమి మీద, అప్పుడు మసలే ఉండదు. హల్లెలూయా. ఆ మాట అప్పుడు నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ మరణమును ఇలా మనం జయిస్తున్నామంటే యేసయ్య మింగాడంటే శిల మీద మరణించడమే కాదు, అని పునరుద్ధానం చెందినందుకు ఆ కార్యం జరిగింది. హల్లెలూయా. కాబట్టి పునరుద్ధానం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో. యేసయ్య మరణి తిరిగి లేచాడు. యేసు నమ్ముకున్నాం, మనం కూడా తిరిగి లేస్తాము. ఆ నిరీక్షణ కలిగి మనం ధైర్యంగా జీవించాలి. మరణానికి భయం లేకుండా జీవించాలి, ధైర్యంగా జీవించాలి. అలాగే మన ధైర్యవంతులుగా, బలవంతులుగా, శక్తివంతులుగా మనము దేనికి భయపడకుండా ఈ లోకంలో మనం జీవించాలని, అలాగే పునరుద్ధానం మనకు ధైర్యం ఇస్తుంది. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు మన కొరకు మరణించి తిరిగి లేచినందుకు ప్రభునందరూ కూడా స్తోత్రాలు చెల్లుద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం.